స్టార్ట్ చేసుకుందామా? భాగవత నిన్న పరమాత్మ యొక్క 26 అవతారాల గురించి వివరించుకున్నారు కదా, చాలా మంది నోట్ చేసుకున్నారు. ఇప్పుడు మిగిలిన విషయాలన్నీ కూడా ఇవాళ తెలుసు. ఇలా ఎన్నో అవతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు శ్రీహరి. భాగవతంలో తర్వాత విశేషాలు. 26 అవతారాలు ఎత్తుతూ ఎన్నో అవతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు శ్రీహరి అని సుఖమహర్షి అవతార విశేషాలని చెప్పగా, పరీక్షిత్ సుఖమహర్షిని ఇలా అడిగాడు. మహర్షి, శ్రీహరి మాయాశక్తిని తెలుసుకోవటం ఎలా? ఏ ప్రకారం ముక్తిని పొందటం సాధ్యమవుతుంది? అందుకు సాధనలేవి అని అడిగాడు పరీక్షిత్. సుఖమహర్షి చెప్తున్నారు, రాజా, ఉపవాసాలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాదులు, సంధ్యోపాసనలు, అగ్ని కార్యాలు, దానాలు, తీర్థయాత్రలు, వేదాధ్యయనాలు, పూజలు, శౌచాలు ఎన్ని చేసినా మోక్షం సిద్ధించదు. ఇదే మరొక్కసారి చెప్పుకుందాం. సుఖమహర్షి వివరిస్తున్నారు. రాజా, ఉపవాసాలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాలు, సంధ్యోపాసనలు, అగ్ని కార్యాలు, దానాలు, తీర్థయాత్రలు, వేదాధ్యయనాలు, పూజలు, శౌచాలు ఎన్ని చేసినా మోక్షం సిద్ధించదు. అంటే ఇవి చేయటం వరకు పుణ్యకార్యాలే కానీ అది మోక్షానికి మార్గం కాదు. శ్రీహరిని నిర్మలమైన భక్తితో శ్రద్ధతో భజిస్తూ ఆ భగవంతుణ్ణి స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తుంటే వినాలి. మనస్సులో ఆ మహిమలను మననం చేస్తూ ఆనందించాలి. అలా చేస్తే మాయకు లోబడకుండా ఉంటారు. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది భగవంతునిపై అనన్య భక్తి మాత్రమే. ప్రపంచంలో తిరుగాడుతున్న అన్ని విషయ వస్తువుల మధ్య, భోగాల మధ్య ఉన్న సంపూర్ణమైన భక్తి భగవంతునిపైనే ఉండాలి. అదే భగవంతుడంటే పరమాత్మ. విషయ చింతన ఉండకూడదు. గృహంలో నువ్వున్నా నీలో గృహం ఉండకూడదు. నీటిలో పడవున్నా పడవలో నీరు ఉండకూడదు. అంటే గృహంలో నువ్వుంటావు, నీలో గృహం ఉండటం అంటే అనేక ఆలోచనలన్నీ కూడా నిన్ను కప్పెట్టే, ఆ ఆలోచనలతో కప్పడిపోతే ఇంకా నువ్వు పైకి రాలేవు, మోక్షాన్ని పొందే మార్గాన్ని కూడా పొందలేవు. అలాగే నీటిలో పడవ ఉండొచ్చు, కానీ పడవలో నీరుండకూడదు. పడవలో నీరుంటే ఆ పడవ మునిగిపోతుంది. అలా నీవు ఈ ప్రాపంచిక విషయాల్లో ఉన్నా నీలో ఆ విషయాలు ఉండకూడదు. నువ్వు ప్రాపంచిక విషయాల్లోనే ఉంటావు, కానీ ఇందులో కూరుకుపోకు అని చెప్తున్నారు. భగవంతుణ్ణి వదిలి విషయాలని పట్టుకోవటం ఎలాంటిదంటే భర్తని వదిలి ఇతరులతో తిరగటం వంటిది. చాలా దారుణంగా చెప్పారు కదండి. పక్కింటిలో కుక్కలు పడ్డాయని ఒక స్త్రీ కుక్కలు తోలేందుకు పరిగెత్తింది. తన ఇంటి తలుపులు తెరిచి ఉన్న సంగతి గుర్తించలేదు. తన తలుపు వేసుకుని పక్కింటికి వెళ్ళి కుక్కలు తోలినా పర్వాలేదు, కానీ తన తలుపులు తెరిచి పక్కింటికి వెళ్ళి కుక్కలు తోలితే అవి వీళ్ళింట్లోకి దూరతాయి కదా. అంటే ముందు మన చిత్తాన్ని సరి చేసుకోవాలి, ఆ తర్వాతే ఇతరుల విషయాలను పట్టించుకోవాలి. ముందు తనను తాను సరిదిద్దుకోవాలి. గోవులకు తవుడు లేదని పక్కింటికి వెళ్ళింది ఒక ఆవిడ. ఆయన భార్యతో సరస సల్లాపాలు ఆడుతుంటే ఆవిడ అవి చూస్తూ అందులో మునిగిపోయింది. ఇంతలా కుక్క వచ్చి అన్నం గిన్ని దొర్లించింది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నారంటే ఇవే ఈ విషయాలే. తౌడు వాళ్ళింట్లో తౌడు లేదని పక్కింటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అక్కడ లేకపోతే వాళ్ళతో కబుర్లు చెప్పడం కుదరకపోతే, అడగటం కుదరకపోతే వెనక్కి వచ్చేయాలి. కానీ మనం ఏం చేస్తాము? అక్కడే ఉండి వాళ్ళతో కబుర్లు చెప్పి మనల్ని మనం మరిచిపోతున్నాం. ఈ తౌడు అంటే విషయాల కోసం పరుగులు తీస్తే నీలోని శాంతి అనే అన్నం గిన్నె ఖాళీ అయిపోతుంది. కాబట్టి విషయాలని విషంగా భావించాలి. విషయాలతో కలుషితమైన చిత్తానికి ఉపదేశాలు ఎన్ని చెప్పినా వ్యర్థమే. చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లే ఉంటుంది. మోక్షం కోసం చిత్తాన్ని శుద్ధి చేసుకుని ధ్యాన సాధనని కొనసాగించాలి. భార్యా బిడ్డలపై, విషయాలపై వ్యామోహాన్ని వదిలి వైరాగ్యవంతుడు కావాలి. అంటే భార్యా బిడ్డలంటే కుటుంబ విషయాల పట్ల తగినంత మాత్రమే ఉండాలి. ఏకాంత ప్రదేశంలో
దర్భచాప, ఆపై తెల్లని మెత్తని వస్త్రాన్ని ఆసనంగా చేసుకోవాలి. శ్వాసను క్రమబద్ధం చేసుకోవాలి, అంటే ప్రాణాయామం. భగవంతుని రూపాన్ని ధారణ చెయ్యాలి. తర్వాత ఓంకార ధ్యానం చేయాలి. ఇలా చిత్తాన్ని పరమాత్మ యందే నిలపాలి. అప్పుడే మోక్షానికి దారి ఏర్పడుతుంది అని సుఖమహర్షి పరీక్షిత్తుకు వివరించాడు. పరీక్షిత్తు మళ్ళీ అడుగుతున్నారు, మహర్షి, కాలాన్ని గురించి, విశ్వ సృష్టి గురించి నాకు తెలియజేయండి. దీంతో భగవంతుని ఆధిక్యత ఏమిటో తెలిసి భక్తి నాకు బాగా కుదురుతుంది అడుగుతున్నాడు పరీక్షిత్తు. ఇక్కడ సుఖమహర్షి కాలం గురించి, చాలా సూక్ష్మంగా ఉన్న కాలం గురించి మొదలుపెట్టి చెప్తున్నాడు. ఓ రాజా, సూక్ష్మాతి సూక్ష్మ అంశాన్ని పరమాణువు అంటారు. 2 పరమాణువులు ఒక అణువు, 3 అణువులు ఒక త్రసరేణువు, 3 త్రసరేణువులు ఒక త్రుటి, 100 త్రుటులు ఒక వేధ, 3 వేధలు ఒక లవం, 3 లవాలు ఒక నిమేషం. నిమిషం వేరు, నిమేషం వేరు. నిమేషం. 3 నిమేషాలు ఒక్క క్షణం, 3 క్షణాలు ఒక కాష్ట, 10 కాష్టలు ఒక లఘువు, 15 లఘువులు ఒక నాడి, 2 నాడులు ఒక ముహూర్తం, 6 నాడులు ఒక జాము, 4 జాములు ఒక పగలు, 4 జాములు ఒక రాత్రి. అంటే ఒక పగలు ఒక రాత్రి, 4 జాములు పగలు, 4 జాములు రాత్రి. అవే ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక రోజు. 15 రోజులు ఒక పక్షం, బహుళపక్షం, శుక్లపక్షం. 2 పక్షాలు ఒక నెల, అది పితృదేవతలకి ఒక రోజు. 2 పక్షాలు ఒక నెల అయితే పితృదేవతలకి ఒక రోజు. 2 నెలలు ఒక ఋతువు. అదే మనం 6 ఋతువులు: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. 12 నెలల్లోనూ 6 ఋతువులు వస్తాయి. 6 నెలలు ఒక అయనం, ఉత్తరాయణం, దక్షిణాయనం. 2 అయనాలు ఒక సంవత్సరం. ఒక సంవత్సరం దేవతలకి ఒక రోజు. నోట్ చేసుకుంటున్నారా ఎవరైనా? మానవుని ఆయువు 100 సంవత్సరాలు, పితృదేవతల ఆయువు 3000 సంవత్సరాలు, దేవతల ఆయువు 36,000 సంవత్సరాలు. ఒక దివ్య వర్షం అంటే మానవులకి 360 మానవ సంవత్సరాలైతే ఒక దివ్య వర్షం అంటారు. దేవతల సంవత్సరం మనకి అంటే మానవులకి 360 సంవత్సరాలు, అదే దివ్య వర్షం అన్నమాట. దేవతల రోజు మనకి ఒక సంవత్సరం, దేవతలకి ఒక రోజు అయితే అది మనకి ఒక సంవత్సరం. మనకు 4 యుగాలు ఉన్నాయి, అదే కృతయుగం. కృతయుగం 4800 దివ్య సంవత్సరాలు. 4800 దివ్య సంవత్సరాలు. దాని పరిమాణం 4000. 4000 అంటే 14,40,000 సంవత్సరాలు. దానికి సంధికాలం. సంధికాలం అంటే ఈ యుగానికి తర్వాత యుగానికి మధ్యకాలం 800 దివ్య సంవత్సరాలు, అంటే 28,800 మానవ సంవత్సరాలు. మొత్తం కృతయుగం 4800 దివ్య సంవత్సరాలు. మన సంవత్సరాలతో పోలిస్తే 17,28,000 మానవ సంవత్సరాలు. అలాగే త్రేతాయుగం ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంటుంది. 12,000 అనేవి 1200 ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంటుంది. అంటే తర్వాత త్రేతాయుగం. త్రేతాయుగం 3,600 దివ్య సంవత్సరాలు. పరిమాణం 3,000 సంవత్సరాలు, అంటే 10,80,000 సంవత్సరాలు. 600 సంధికాలం అంటే 2,16,000. మొత్తం 3,600 దివ్య సంవత్సరాలంటే 12,96,000 మానవ సంవత్సరాలు. ఇక మూడవది ద్వాపర యుగం. ఇది 2,400 దివ్య సంవత్సరాలు. పరిమాణం
2000 అంటే 7,20,000. సంధికాలం 400 1,44,000. మొత్తం 2,400 దివ్య సంవత్సరాలంటే 8,64,000 మానవ సంవత్సరాలు. ఇక కలియుగం. ఈ కలియుగం 1,200 దివ్య సంవత్సరాలు. 1,000 పరిమాణం అయితే అంటే 3,60,000 అయితే 200 దివ్య సంవత్సరాలు అంటే 72,000 సంవత్సరాలు సంధికాలం అయింది. ఈ 1,200 దివ్య సంవత్సరాలకి 4,32,000 మానవ సంవత్సరాల్లోకి లెక్కించవచ్చు. మొత్తం ఈ నాలుగిటిని మనం గమనించి మొత్తం ఈ 4 యుగాలు కలిపితే 12,000 దివ్య సంవత్సరాలు. వీటి పరిమాణ కాలం 10,000 దివ్య సంవత్సరాలంటే 36 లక్షల సంవత్సరాలు. వీటి యొక్క సంధి కాలం 2,000 దివ్య సంవత్సరాలు అంటే 7,20,000 దివ్య మానవ సంవత్సరాలు. మొత్తం అన్ని కలిపితే ఈ 4 యుగాలు కలిపితే 12,000 దివ్య సంవత్సరాలు. అదే మానవ సంవత్సరాల్లో 43,20,000 సంవత్సరాలు. ఇవన్నీ ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నట్లున్నాం ఆల్రెడీ. ఇవి కూడా మనం అయితే సంధికాలం పరిమాణం చెప్పుకోకుండా కేవలం ఒక్కొక్క యుగం దివ్య సంవత్సరాలు అవి ఎన్ని ఉంటాయో అవి మాత్రం చెప్తాం. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. మొత్తం 12,000 దివ్య వర్షాలు అంటే 43,20,000 సంవత్సరాలు. 71 మహాయుగాలు ఒక మన్వంతరం. 14 మన్వంతరాలు ఒక కల్పం. 1000 మహాయుగాలు బ్రహ్మకి ఒక పగలు అంటే 432 కోట్ల సంవత్సరాలు ఒక పగలు. 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక రాత్రి. 432 కోట్ల సంవత్సరాలు ఒక రాత్రి. అంటే ఒక పగలు అంటే కల్పం, ప్రళయం రాత్రి అంటే ప్రళయం. 1000 మహాయుగాలు ఒక కల్పం, 1000 మహాయుగాలు ఒక ప్రళయం. మొత్తం ఒక రోజు ఎవరికి? బ్రహ్మగారికి. మొత్తం 864 కోట్ల సంవత్సరాలు. ఈ మొత్తం అంతా ఈ మహాయుగాలన్నీ కలిపి. బ్రహ్మ యొక్క పగటి కాలం కల్పంలో 14 మంది మనువులు పరిపాలిస్తారు. ఒక మనువు పరిపాలించిన కాలాన్ని మన్వంతరం అంటారు. ప్రతి మన్వంతరంలోనూ భగవంతుని అవతారాలు సంభవిస్తూ ఉంటాయి. ఒక్కొక్క మనువు 71 మహాయుగాలు పరిపాలిస్తారు. అలా 14 మంది మనువుల పాలన పూర్తయితే బ్రహ్మ యొక్క ఒక పగలు పూర్తయి రాత్రి వస్తుంది. రాత్రి వస్తే సృష్టి ఆగిపోతుంది. ప్రళయకాలంలో సృష్టి ఆగిపోతుంది. బ్రహ్మ యొక్క జీవిత కాలం 100 దివ్య సంవత్సరాలు. అంటే బ్రహ్మ యొక్క జీవిత కాలంలో 36,000 కల్పాలు, 36,000 ప్రళయాలు జరిగిపోతున్నాయి. బ్రహ్మ జీవిత కాలం తర్వాత వచ్చేది బ్రహ్మ ప్రళయం. అంటే 100 దివ్య సంవత్సరాలు బ్రహ్మకు పూర్తయితే బ్రహ్మ ప్రళయం అనేది వస్తుంది. అప్పుడు ఈ లోకాలన్నీ మహాసముద్రాలు పొంగి మునిగిపోతాయి. ఆ నీటి మధ్యలో శ్రీమన్నారాయణుడు వటపత్రి సాయి శయనించి ఉంటాడు. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల ఆయుష్ను మొదటి సగం అంటే 50 సంవత్సరాలు ప్రథమ పరార్థం అని, రెండవ 50 సంవత్సరాలు ద్వితీయ పరార్థం అని అంటారు. పూర్వ పరార్థం చివరి కల్పమే పద్మకల్పం. పూర్వ పరార్థంలో ఉన్న చివరి కల్పం పద్మకల్పం. ఇప్పుడు ద్వితీయ పరార్థం. ఈ ద్వితీయ పరార్థంలో మొదటి కల్పాన్ని శ్వేత వరాహ కల్పం అంటారు. మత్స్య పురాణం ఆధారంగా ఈ ద్వితీయ పరార్థంలో ఉన్న ఈ కల్పాన్ని శ్వేత వరాహ కల్పం అంటారు. అంటే ఇప్పుడు నడుస్తున్నది ఈ శ్వేత వరాహ కల్పం. ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశన్ మహాయుగే కలియుగే అని సంకల్పం చెప్తూ ఉంటారు. అష్టావింశన్ మహాయుగం అంటే 28వ మహాయుగం. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? 28వ మహాయుగం. శ్రీహరి వరాహ రూపం ధరించే కల్పం కాబట్టి ఇది శ్వేత వరాహ కల్పం. బ్రహ్మకు ఇప్పుడు 51వ సంవత్సరంలో మొదటి రోజు గడుస్తోంది. మొదటి రోజు మధ్యాహ్న కాలం గడుస్తోంది. ఇప్పుడు బ్రహ్మగారికి మనమున్న ఈ సమయం 51 సంవత్సరాలు పూర్తయిన మొదటి రోజు మధ్యాహ్న కాలంలో ఉన్నారు బ్రహ్మ. అది చెప్తూ పరీక్షిత్ అడుగుతున్నారు, మహర్షి సృష్టి ఎందుకు జరిగింది?
ఆ జరిగిన విధం ఏమిటో సెలవివ్వండి. కాలం అడిగితే కాలం గురించి చెప్పారు సుఖబ్రహ్మ. ఇప్పుడు సృష్టి ఎలా జరిగిందో చెప్తున్నారు. ఈ సృష్టి గురించి వివరిస్తున్నారు. ఇది కొద్దిగా జాగ్రత్తగా దీన్ని మనం ఇంకొద్దిగా వివరణతో తెలుసుకుందాము. ఈ సృష్టి ఎలా ఉందో ప్రస్తుత సైంటిఫిక్ థియరీ కూడా ఇందులో మనం తెలుసుకుందాం. సృష్టి గురించి సుఖబ్రహ్మ చెప్తున్నారు. బ్రహ్మ ప్రళయంలో అంతా నీరేనని తెలుసుకున్నాం కదా. ఆ నీటి మధ్యలో వటపత్ర సాయిగా శ్రీహరి శయనించి ఉంటాడు. ఆ తర్వాత ఆయన మేల్కొంటాడు. సృష్టి చేయాలనే సంకల్పం జరుగుతుంది. అంతకుముందు సృష్టిలో సమస్త జీవుల సూక్ష్మ శరీరాల మీద దృష్టి సారిస్తాడు. మనం ఆత్మ విద్యా విలాసంలో సృష్టి ఎలా జరుగుతుందో చెప్పుకున్నాం కదా. సమిష్టి కారణ శరీరాల్లోని వాసనలు కర్మఫలాల యొక్క ప్రేరణతో సృష్టి జరుగుతుంది చెప్పుకున్నామా. అదే కొద్దిగా అదే క్లుప్తంగా చెప్తున్నారు ఇక్కడ. సమస్త ఇంతకు ముందు సృష్టిలో ఉన్న సమస్త జీవుల సూక్ష్మ శరీరాలపై దృష్టి సారిస్తాడు. అలా ఆయన దృష్టి సారించడంతో వాటిలో కదలికలు ప్రారంభమవుతాయి. దానితో ఆ సూక్ష్మ దేహాలు వాటి కర్మ ఫలాలు అనుభవించడానికి తహతహలాడుతూ ఉంటాయి. అంటే పరమాత్మే తన దృష్టి సారించినప్పుడు లోపల కదలికలు అనేవి కలుగుతాయి. అప్పుడు ఆ కర్మఫలాలు అనుభవించడానికి తహతహలాడుతూ ఉంటాయి. అంటే అనుభవాలు పొందడానికి సిద్ధంగా ఉన్నాయి. పుణ్యకర్మ ఫలాలుంటే సుఖాలు, పాపకర్మ ఫలాలుంటే దుఃఖాలు. మరి అనుభవాలు పొందాలంటే తగిన దేహాలు ఉండాలి కదా, అంటే పుట్టాలి. కాబట్టి ఇక్కడ సృష్టి జరగాల్సి వచ్చింది. అందువల్ల ముందు రజోగుణం ఉద్భవించింది. అంటే ఆయన నాభి నుండి ఒక తామర తూడు ఉద్భవించింది. దాని చివర ఒక మొగ్గ ఉంటుంది, మొగ్గలాగా ఉంటుంది. భగవానుడు తన తేజస్సుని అందులో ప్రవేశపెట్టాడు, ఆ తామర మొగ్గలు. అప్పుడు ప్రవేశపెట్టగానే ఆ తామర పుష్పం, అది తామర మొగ్గ కాస్త పుష్పమై విచ్చుకుంటుంది. ఆ పుష్పం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవిస్తారు. ఆ బ్రహ్మ పద్మం యొక్క కర్ణిక యందు అంటే మధ్య భాగంలో ఆసీనుడై ఉంటాడు. ఆయనకి ఏమీ కనిపించదు, అంతా నీరే. 4 వైపులా మెడ తిప్పి చూస్తాడు. 4 వైపులా తిప్పి చూడటమే చతుర్ముఖాలు. ఎంత చూసినా ఏమీ కనిపించదు, అంతా నీరే. తన తత్వం గాని పద్మం యొక్క రహస్యం గాని ఏమీ తెలియదు. నేనెవరిని? ఈ పద్మం జలంలో ఎలా నిలిచి ఉన్నది? దీని ఆధారం ఏంటి అని ఆలోచించాడు. ఎలాగైనా తెలుసుకోవాలని తామరతోడులోని సూక్ష్మరంధ్రం ద్వారా ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేసి వెళ్ళగా ప్రళయ జలం కనిపించింది. అందులో గుండా వెళ్లి నారాయణుని నాభి కమలాన్ని చూశాడు. నాభి వరకు చేరుకున్నాడు. అయినా ఏమీ అర్థం కాలేదు. ఈ ప్రయాణానికే 100 దివ్య సంవత్సరాలు పట్టాయి బ్రహ్మగారికి. అంటే 36,000 మానవ సంవత్సరాలు అన్నమాట. ఇంకా చేసేది లేక తిరిగి వచ్చి మళ్ళీ ఆ పద్మ కర్ణిక యందు అంటే పద్మం మధ్య భాగంలో ఉన్న ఆ ప్రదేశంలో ఆసీనుడై ఉన్నాడు. ఆయనకప్పుడు తప అని వినిపించింది. దాంతో ఇప్పుడు తిరిగి 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మగారు. దాంతో పూర్వం ఎంత వెతికినా కనిపించని భగవానుడు ఇప్పుడు హృదయంలో శోభించి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఏం చేయమన్నాడు? సృష్టి చేయమని ఆదేశించాడు. బాహ్యంలో ఎంత వెతికినా కనిపించలేదు పరమాత్మ. భక్తితో అంతర్ముఖుడై ధ్యానమగ్నుడు కాగానే తన హృదయంలోనే దర్శనమిచ్చాడు పరమాత్మ బ్రహ్మదేవుడికి. ఇంకా కాబట్టి భగవత్ సాక్షాత్కారం బయట పొందేది కాదు, మన అంతరంగంలోనే పొందేది. ధ్యానం ద్వారానే పొందాలి, ఆత్మ విచారణ ద్వారానే పొందాలి. బ్రహ్మకే ఎదురుగా రాలేదు. మరి మనకైనా అంతే కదా. మనం బయట ఎంత వెతికినా పరమాత్మ కనిపించడు, నీలోనే ఉంటాడు అని చెప్పడం. భగవంతునికి భక్తితో నమస్కరించి సంపూర్ణంగా శరణాగతుడైతే కర్తవ్యం బోధపడుతుంది. చిత్తం మోహం చెందకుండా భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇప్పుడు బ్రహ్మ సృష్టి. నేను సృష్టి చేస్తాను అని బ్రహ్మదేవుడు సంకల్పించగానే ముందుగా మోహం పుట్టింది. ఆ తర్వాత కామక్రోధాలు పుట్టాయి. అవి సృష్టికర్తను మోహ పెడుతున్నాయి. దాంతో మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. తనలోంచే పుట్టాయి మోహము, కామక్రోధాలు. బయటపెక్కడివి కాదు, తనలోంచి. ఆయన్ని మోహ పెడుతుంటే మళ్ళీ తపస్సు ప్రారంభించాడు.
ఆ తపస్సు వల్ల మనస్సు శుద్ధి అయింది. అప్పుడు సత్వగుణ సంపన్నులు, జితేంద్రియులు, బ్రహ్మచారులు, పరమ పవిత్రులు అయిన నలుగురు మానసపుత్రులు జన్మించారు. వాళ్లే సనక సనంద, సనత్ కుమార, సనత్ సుజాతులు. ఈ వీరిని సృష్టి చేయవలసిందిగా బ్రహ్మదేవుడు ఆదేశించాడు. దానికి వాళ్ళు, మేము మోక్షగాములై శ్రీహరిని ఆశ్రయించి ఉంటామే గాని ఈ సంసార లంపటంలో చిక్కుకోదలుచుకోలేదు అని బ్రహ్మదేవుని ఆదేశాన్ని తిరస్కరించారు. వాళ్ళు నివృత్తి మార్గులై సర్వసంగ పరిత్యాగులై వెళ్లిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడికి తీవ్ర క్రోధం కలిగింది. ఆ క్రోధం వల్ల ఆయన కనుబొమ్మల నుంచి, రెండు కనుబొమ్మల మధ్యలోంచి ఒక బాలుడు ఉద్భవించాడు. అతడు జన్మిస్తూనే పెద్దగా రోధించాడు. అందువల్లనే అతనికి రుద్రుడనే పేరు వచ్చింది. నేనేం చెయ్యాలి అని బ్రహ్మను అడిగాడు. సృష్టి చెయ్యన్నాడు బ్రహ్మ. ఆ రుద్రుడు సృష్టి చేయటం ప్రారంభించాడు. ఆ పుట్టిన రుద్రగణాలు ఎలా ఉన్నాయి? చాలా భయంకరమైనవి. తాము సృష్టించిన సృష్టిని తామే భక్షించడం ప్రారంభించాయి. దాంతో బ్రహ్మదేవుడు, నువ్వు సృష్టి చెయ్యొద్దు, వెళ్ళి తపస్సు చేసుకో అని ఆదేశించాడు. రుద్రుడు వనాలకు వెళ్లి తపస్సు ప్రారంభించాడు. ఇప్పుడు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు తానే 10 మందిని సృష్టించాడు. అప్పటిదాకా స్త్రీ పురుష సంయోగం అనేది అసలు లేదు. ఎలా సృష్టించాడు? బొటనవేలు నుండి దక్షుణ్ణి, తొడ నుండి నారదుణ్ణి, నాభి నుంచి పులహుణ్ణి, చెవుల నుంచి పులస్త్యుని, చర్మము నుంచి భృగువును, చేతి నుంచి క్రతువును, ముఖము నుండి అంగిరసుని, ప్రాణము నుండి వశిష్ఠుని, మనస్సు నుంచి మరీచిని, కన్నుల నుంచి అత్రిని. ఇలా పుట్టించాడు బ్రహ్మదేవుడు. 10 మందిని పుట్టించాడు. అంతేనా? ఇంకా ఉన్నారు. కుడి వక్షస్థలం నుంచి ధర్మాన్ని, వెన్ను నుంచి మృత్యువుని, అధర్మాన్ని, ఆత్మ నుంచి మన్మథుణ్ణి, కనుబొమ్మల నుంచి క్రోధాన్ని, పెదవుల నుంచి లోభాన్ని, ముఖం నుంచి సరస్వతిని, పురుషాంగం నుంచి సముద్రాలను, నీడ నుంచి కర్దముని సృష్టించాడు. 4 ముఖాల నుంచి 4 వేదాలు పుట్టాయి. ఆ ముఖాల నుంచే ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పశాస్త్రం ఇవన్నీ పుట్టాయి. మరి ఎంత జరిగినా బ్రహ్మదేవుడికి సంతృప్తి కలగలేదు. సృష్టి వృద్ధి అయ్యే మార్గం తెలియలేదు. సృష్టి సంపూర్ణం కాలేదని అశాంతితో ఉన్నాడు. దైవాన్ని ధ్యానించాడు. అప్పుడు అతని దేహం 2గా చీలిపోయింది. బ్రహ్మదేవుడికి కుడి భాగం స్వయంభూ మనువు అనే పురుషుడుగా, ఎడమ భాగం శతరూప అనే స్త్రీగా రూపొంది. వారిద్దరిని వివాహం చేసుకుని స్త్రీ పురుషుల కలయిక ద్వారా సంతానాన్ని కనమని ఆదేశించాడు. అప్పటి నుంచి స్త్రీ పురుషుల కలయికతోటే సృష్టి జరగటం ఆరంభమైంది. అప్పటి నుండి బ్రహ్మ శరీరం నుండి, మనస్సు నుంచే, అప్పటి వరకు బ్రహ్మ శరీరం నుంచి మనస్సు నుంచే సృష్టి జరిగింది. తర్వాత స్త్రీ పురుషుల వల్ల సృష్టి ప్రారంభమైంది. ఇంత జరిగినా ఇంకా ప్రజా సృష్టి అనుకున్నంతగా జరగలేదని భగవంతుడి గురించి ప్రార్థించాడు, ధ్యానిస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఆ ధ్యాన ప్రభావంతో బ్రహ్మదేవుడికి ఛాయారూపమైన శరీరం ఏర్పడింది. ఆ ఛాయారూప శరీరం నుంచి యక్షులు, రాక్షసులు పుట్టారు. వారిలో కొందరు ఆకలితో ఆ శరీరాన్నే భక్షించాలి అనుకున్నారు. కొందరు రక్షిద్దాం అనుకున్నారు. ఆ రక్షిద్దాం అనుకున్న వాళ్ళు రాక్షసులయ్యారు, భక్షిద్దాం అనుకున్న వాళ్ళు యక్షులయ్యారు. ఆ తర్వాత బ్రహ్మ తన తేజో శరీరం ముందు భాగం నుండి దేవతలని, వెనక భాగం నుంచి అసురులని సృష్టించాడు. అసురులు కామ ప్రేరితులై తమ కామాన్ని తీర్చమని బ్రహ్మను వెంబడించారు. బ్రహ్మ శ్రీహరిని ప్రార్థించగా శ్రీహరి సూచనపై జగన్మోహనాకారంతో సంధ్యాసుందరి వెలిసింది. వాళ్ళు ఆమె వెంట పడ్డారు. అందుకే అసురులకు సంధ్యా సమయమే కామజనకమైనది. ఆ తర్వాత బ్రహ్మ ప్రాతః సంధ్యలో, అంటే ఉదయ సంధ్యలో అప్సరసలను, గంధర్వులను సృష్టించాడు. బ్రహ్మ సోమరితనం నుండి భూతాలు, పిశాచాలు పుట్టాయి. ఆ తర్వాత పితృదేవతలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, కిన్నెరలు, కింపురుషులు, పన్నగులు అందరూ పుట్టడం జరిగింది. మరి ఆ తర్వాత మనువును సృష్టించి ఆ మనువు ద్వారా మానవులని సృష్టింపజేశాడు. బ్రహ్మదేవుడు ఋషిదేహాన్ని ధరించి ఋషిగణాలను సృష్టించాడు. ఈ విధంగా భగవంతుని చేత ప్రసాదించబడిన సృష్టి
ఆ జ్ఞానంతో బ్రహ్మదేవుడు ఈ విశ్వ సృష్టిని రచించాడు. ఓ రాజా, ఇంతవరకు నేను చెప్పిన విశ్వ సృష్టిని, ఈ భగవాను సృష్టిని క్లుప్తంగానే చెప్పాను. ఇక మనువు నుండి మానవ సృష్టి ఎలా జరిగిందో చెప్తాను విను అని చెప్తున్నారు. ఆ తర్వాత తీసుకుందాం. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుని సృష్టి గురించి ఇప్పుడున్న పరిశోధనలు జరిగి ఆ సృష్టి ఎలా ఏర్పడిందో దాన్ని మేడం బ్లావిట్స్కీ రాసిన సీక్రెట్ డాక్టర్ ఆధారంగా, ఇంకా కొన్ని పరిశోధనా గ్రంథాల ఆధారంగా రమ్య దీన్ని చాలా చక్కగా వివరించింది. తన నాలెడ్జ్ తో నాకు తన వివరంగా చెప్పింది. దాన్ని ఈ బ్రహ్మ సృష్టినే తను చెప్పిన దాన్ని నేను మళ్ళీ మీకు వివరిస్తున్నాను, కొద్దిగా అర్థం చేసుకోండి. అది ఇప్పుడు లోకాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరి సృష్టి ఎలా జరిగిందో, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగా తను వివరించింది. ఏంటి? నారాయణుడు శేషసాయి కాదు, నారాయణుడు వట్పత్ర సాయి ప్రశయనించటం, తామరతూడు తన నాభి నుంచి తామరతూడు రావటం, ఆ జలాలలో నుంచి తామరతూడు నుంచి బ్రహ్మ ఆ తామర మొగ్గగా ఉండటం, ఆయన తేజస్సుతో అది తామర పువ్వు వికసించటం, అది ముందు మనం చెప్పుకున్నాం కదా. అక్కడి నుంచి బ్రహ్మ ఎలా ఏర్పడ్డారో, బ్రహ్మని ఎలా సృష్టి జరిగిందో ముందు మనం తెలుసుకుందాం. ఇదంతా బిగ్ బ్యాంగ్ ముందు. బిగ్ బ్యాంగ్ అంటే ముందు వినండి, ఆ తర్వాత అర్థం చేసుకుందాం. ఇదంతా బిఫోర్ బిగ్ బ్యాంగ్. మొత్తం సృష్టి అంతా బ్లాక్ హోల్లోకి వెళ్ళినట్లు వెళ్ళిపోయింది. అది కొలాప్స్ అయిపోయి, అంటే నాశనం అయిపోయి, దాని ద్వారా ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ ఎనర్జీ మిగిలాయి. అంటే చైతన్యము, ఎనర్జీ మిగిలాయి. ఇందులో మేనేజ్మెంట్ ఫోర్స్ మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఇది కూడా సమిష్టి పూర్వ వాసనలు, కర్మల వల్ల. మొట్టమొదట ఏమీ లేదు, మొట్టమొదటిది ఆలోచన. మొట్టమొదటిది ఆలోచన. ఆ శక్తి కూడా విష్ణుమూర్తి, అది విష్ణుమూర్తే అని తెలుసుకోవాలి. అలా అనుకోవటమే మొట్టమొదటి బ్రహ్మదేవుడికి కలిగిన మోహం అనేది మొట్టమొదటి ఆలోచన. తర్వాత ఈ నీరు ప్యూర్ ఎనర్జీ, ఆకాశం ప్యూర్ కాన్షియస్నెస్, చైతన్యం అనమాట. అలా అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచన రాపిడికి మథనం జరిగి బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద విస్ఫోటనం జరిగింది. దానికి ఒక తామర తూడు ఎలా ఏర్పడిందో సృష్టి క్రమంలో తనకు డయాగ్రామ్ కూడా వేసి చూపించింది. అక్కడ ఈ డయాగ్రామ్ వేసి చూపించడం మీకు కనిపిస్తుంది అని నేను అనుకోవటం లేదు. కనిపిస్తుందండి డయాగ్రామ్? ఓకే, అర్థం కాకపోయినా అది తామర మొగ్గలాగా ఉంది. విష్ణుమూర్తి నాభి, తామర తూడు, తామర పువ్వు అవి ఎలా ఉన్నాయో తన ఒక డయాగ్రామ్ ని అక్కడ సూచించింది. తామర మధ్యలో బ్రహ్మ అంటే క్రియేటివ్ ఫోర్స్ ఆఫ్ యూనివర్స్ అన్నమాట అంటారు. బ్రహ్మ అంటే క్రియేటివ్ ఫోర్సెస్, బ్రహ్మ ఆలోచనలు అప్పుడే ఏర్పడ్డాయి. స్థలం, కాలం అంటే స్పేసు, టైము అప్పుడు పుట్టాయి. బ్రహ్మ ప్రయాణం తామరతూడులో పైకి కిందకి, మళ్ళీ పైనుంచి కిందకి దిగుతున్నాడు కదా. ఆ షిఫ్టింగ్ లో ఎనర్జీస్ అన్ని ఎనర్జీస్, శక్తి అంతా కూడా అందులోనే ఉంది. అలా సెటిల్ డౌన్ అవుతాడు బ్రహ్మ, కిందకి జారుకుంటాడు. అంటే 100 దివ్య సంవత్సరాలు కింద వరకు వెళ్ళాడు కదా. అంటే ఎనర్జీస్ ఇక్కడి నుంచి వ్యాప్తి చెందటం ప్రారంభం. అప్పుడు అక్కడ ఏమీ కనిపించదు. అప్పుడు ఏం వినపడుతుంది ఆయనకి? తప తప అని వినిపిస్తుంది కదా. ఆ తప అని వినిపించటం, ఆ ఫ్రీక్వెన్సీస్ పుట్టడం అవే అని బ్రహ్మ గుర్తించాడు. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యాడు. అంటే ఫ్రీక్వెన్సీస్ అంటే ఆ ఫ్రీక్వెన్సీస్ అనేది ఒక తరంగ లాంటివి అనమాట. అవి అప్పుడు మొట్టమొదట ఆ ఫ్రీక్వెన్సీస్ అనేవి అప్పుడు తయారయ్యాయి, అప్పుడే మొదలయ్యాయి. మొట్టమొదటి హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ పుట్టి అందులో 100 దివ్య సంవత్సరాలు, అంటే అంత సమయం పట్టింది సృష్టికి. సృష్టి చెయ్యాలి అంటే 100 దివ్య సంవత్సరాల కాలం పట్టింది. సృష్టికి కావలసినవన్నీ కూడా ఆ 100 దివ్య సంవత్సరాల్లో తయారవుతున్నాయి. ఎలా తయారవుతున్నాయో ఇక్కడ చెప్తున్నారు. అదే ప్రైమోడియల్ సౌండ్, మొట్టమొదటి సౌండ్, శబ్దం. బ్రహ్మకి పరమాత్మ వినిపిస్తుంది కదా, వినిపించి తప అని వినిపించింది కదా. అదే ప్రైమోడియల్ సౌండ్. అంటే
మొట్టమొదటి శబ్దం అనమాట. ఆ సృష్టి చేయమని చెప్పటం, అదే వైల్డ్ క్రియేటివ్ ఫోర్సెస్ అంటారు. అంటే ఈ వైల్డ్ క్రియేటివ్ ఫోర్సెస్ అంటే సృష్టికి వినియోగించే ఆలోచనలు రావటం. 300 దివ్య సంవత్సరాలు పట్టింది అది బ్రహ్మదేవుడి. 300 దివ్య సంవత్సరాలంటే 1,08,000 మామూలు మన సంవత్సరాల కాలానికి సరిపోతుంది అన్నమాట. ఇక్కడ ప్రైమోడియల్ ఫోర్సెస్ అంటే చెప్తూ, బ్రహ్మ సృష్టి చేయాలి అనుకోవటం థాట్ ఫామ్ రూపంలో వచ్చింది, అంటే ఆలోచన రూపంలో వచ్చింది. ఆ వచ్చినప్పుడు వచ్చిన మొట్టమొదటిదే మోహం. మోహం అనేది మొట్టమొదటి ఆలోచన రూపం. ఎనర్జీ లెవెల్స్ డైమెన్షన్స్ లో తర్వాత కామ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా వచ్చి ఆ బేసిక్ సరంజామా ఏర్పడింది. దేనికి? సృష్టి చేయటానికి అవసరమైన సరంజామా అనేది తయారైంది. ఈ మోహం అంటే తీవ్రమైన కోరిక. తపస్సుతో దాన్ని శుద్ధం చేసుకుని అప్పుడు సృష్టికి సృష్టి రంగంలోకి దిగాడు బ్రహ్మదేవుడు. అంటే మోహంతో తపస్సుతో శుద్ధం చేసుకున్నాడు. తనలో తీవ్రమైన కోరిక ఎప్పుడైతే వచ్చిందో తపస్సుతో దాన్ని శుద్ధం చేసుకుని సృష్టి చేయడానికి దిగాడు బ్రహ్మదేవుడు. మొట్టమొదట 4 పుట్టారు. వాళ్ళే సనక సనందాదులు. వాళ్ళెవరు? వాళ్ళు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, చైతన్యం యొక్క ఎనర్జీ, శక్తి యొక్క పూర్తి సంపూర్ణమైన ప్యూర్ ఎనర్జీ. ఈ సనక సనందాదులు అనేవాళ్ళు ఈ ఎనర్జీ యొక్క ప్యూర్ ఎనర్జీ అన్నమాట. అంటే సత్వగుణం చెప్పాలి అంటే వాళ్ళు సత్వగుణ సంపన్నులు. బంగారం మొదట్లో సృష్టి మొదట్లోనే పుట్టింది. మనం ఉపయోగించే బంగారం అది కూడా సృష్టి మొదట్లోనే అప్పుడే పుట్టింది. అది కూడా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా పుట్టింది. ఆ తర్వాత అది భస్మము కాదు, నాశనము కాదు, అటువంటి బంగారం పుట్టింది. మరొకసారి చెప్పుకుందాం. ఈ సత్వగుణంలో ఏర్పడింది వచ్చింది 4 సనక సనందాదులు అని చెప్పుకున్నాం కదా, వాళ్ళే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అప్పుడే బంగారం కూడా పుట్టింది. అది భస్మమయ్యేది కాదు, నాశనం అయ్యేది కాదు, అటువంటి బంగారం. అలాంటి వాళ్ళే ఈ సనక సనందాదులు. వాటి నుంచి సృష్టి జరగదు. ఎందుకంటే వాళ్ళు సృష్టి చేయడానికి అంత సత్వగుణం నుంచి వచ్చిన వాళ్ళు సృష్టి చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే ప్యూరెస్ట్ ఫామ్ సత్వగుణం వాళ్ళది. అవి హయ్యర్ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ లో ఉన్న డైమెన్షన్. అందువల్ల వాళ్ళు సృష్టి జరపలేరు. వాళ్ళు చిన్న పిల్లలుగా కనిపిస్తారంటే వాళ్ళ ఎనర్జీ అంతా కూడా చాలా ప్యూర్ ఎనర్జీగా ఉంటుంది. అంటే శుద్ధమైన చైతన్యంలో ఉంటారు, శుద్ధమైన శక్తితో ఉంటారు ఆ సనక సనందాలు. తర్వాత 2 కనుబొమ్మల నుంచి రుద్రుడు జన్మించాడు. రుద్రుడు ఎనర్జీస్ ఎలా ఉంటాయి? వైల్డ్ ఎనర్జీస్, అదే డిస్ట్రక్టివ్ ఎనర్జీస్, డిస్ట్రక్టివ్ ఫోర్సెస్, అంటే నాశనం చేసే ఎనర్జీస్ అన్నమాట. బ్రహ్మ యొక్క కోపం నుండి కనుబొమ్మల నుండి పుట్టి అక్కడ ఏడుస్తూ వస్తాడు బయటికి రుద్రుడు. రుద్రుడు పుట్టడం అంటే శబ్దాలు పుట్టడం. అప్పుడు శబ్దాలు అనేవి వచ్చాయి. ఆ శబ్దాలు పుట్టడం అయింది. రుద్రగణాలు, రుద్రుడి నుంచి వచ్చాయి కదా ఈ రుద్రగణాలు. అంటే ఎక్స్ప్లోజివ్ ఫోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్. ఇవి రాపిడి శక్తులు అంటారు వాటిని. వీటి నుంచి సృష్టి ముందుకు వెళ్లే ఏర్పాట్లు, ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ రుద్రగణాల నుంచే ఏర్పడ్డాయి. రుద్రుడు తాను సృష్టించిన రుద్రగణాలు ఉంటే ఆ రుద్రగణాలు సృష్టి చేస్తూ ఉన్న సృష్టిని అవే భక్షించేస్తున్నాయి. రుద్రగణాలు సృష్టి చేస్తూ అవే వాటిని భక్షిస్తున్నాయి. అందువల్ల వాటి వల్ల సృష్టికి కావలసిన బేసిక్ మ్యాటర్, అవసరమైన మొట్టమొదటి పదార్థం అనేది, బేసిక్ మ్యాటర్ అంటే పదార్థం, అది పుట్టింది. సృష్టికి కావలసిన సరంజామా అప్పుడు మొదలైంది పుట్టడం. అప్పుడు అలా పుట్టడం మొదలైనప్పుడు ఇంకా ఆ యక్షగణాలు రుద్రగణాలు ఎప్పుడు శాంతించాయి. ఆ పుట్టిన తర్వాత రుద్రగణాలు శాంతించాయి. బ్రహ్మ యొక్క ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క తలం అంటే లోకాలు. మొట్టమొదటి ఆలోచన ద్వారా ప్యూర్ డైమెన్షన్స్ సనక సనందాలు, రెండవ ఆలోచన ద్వారా రుద్రుడు, ఎనర్జీ మార్పులు, ఫ్రీక్వెన్సీ మార్పులు, తలాల మార్పులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కిందకు దిగుతున్నాయి, ఉన్నతమైన స్థితి నుంచి కిందకు దిగుతున్నాయి. రెండో స్థితిలో బ్రహ్మకి సృష్టి చేసే ఆలోచన తనకే క్లారిటీ ఇప్పుడు వచ్చింది. క్లారిటీ థాట్ ఫామ్ లో వస్తుంది, ఆలోచన రూపంలో. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా ఒకే తలంలోకి మొదలైంది.
ఒకే తలాలు అనేవి అప్పుడు ఏర్పడ్డాయి. తలాలు అంటే లోకాలు అన్నమాట. అనేక లోకాలు ఉన్నాయి కదా, అవేంటో చెప్పుకుందాం. బ్రహ్మ యొక్క బొటన వేలు నుంచి దక్షుడు, ఇందాక చెప్పుకున్నాం కదా. తొడ నుంచి నారదుడు, నాభి నుంచి పులహుడు, చెవుల నుంచి పులస్త్యుడు, చర్మం నుంచి భృగువు, చేతి నుంచి క్రతువు, ముఖం నుంచి అంగిరసుడు, ప్రాణం నుంచి వశిష్ఠుడు, మనసు నుంచి మరీచి, కన్నుల నుంచి అత్రి. ఇలా 10 మంది 10 డైమెన్షన్స్, అంటే 10 తలాలు. ఇవే 10 వివిధ ఫ్రీక్వెన్సీస్ లో ఏర్పడ్డాయి. అవే వివిధ లోకాలు అన్నమాట. కుడి వక్షస్థలం నుంచి ధర్మం, వెన్ను నుంచి మృత్యువు ధర్మం, ఆత్మ నుంచి మన్మథుడు, మన్మథుడు అంటే ఆకర్షణ శక్తులు. కనుబొమ్మల నుంచి క్రోధం, పెదవుల నుంచి లోభం, ముఖం నుంచి సరస్వతి, సరస్వతి అంటే జ్ఞానం, ముఖం నుంచి సరస్వతి అంటే జ్ఞానం ఏర్పడింది. పురుషాంగం నుంచి సముద్రాలు, అదే ప్లాస్మా అంటారు. నీడ నుంచి కర్దముడు, ఆయన ఋషి. ప్రజాపతి అంటే సూడో ఫోర్సెస్ అనేవి అప్పుడు మొదలయ్యాయి. అలా ఈ 8 సృష్టి నియమాలు, లా ఆఫ్ క్రియేషన్ కి ఏర్పడ్డాయి. 4 ముఖాల నుంచి 4 వేదాలు పుట్టాయి. ఆ ముఖాల నుంచే ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పశాస్త్రాలు వచ్చాయి. ఇవే క్రియేటివ్ ఫోర్సెస్, క్రియేటివ్ నాలెడ్జ్ అంటారు వీటిని, ఈ 4టిని. బ్రహ్మకి సంతృప్తి కలగలేదు. సృష్టి వ్యాపిస్తున్న విధానం ఇంకా ముందుకు వెళ్తూ, ఇంతవరకు జరిగిన సృష్టి అంతా కూడా జీవానికి సపోర్ట్ చేసేందుకు కావలసిన పరిస్థితులు, పదార్థాలు వరకే ఏర్పడ్డాయి. ఇంకా జీవం అనేది ఏర్పడలేదు. ఇప్పుడు జీవం కావాలి. తలాలు ఏర్పడ్డాయి, అన్ని ఒక్కొక్కటి వస్తున్నాయి, కానీ ఇంకా జీవం రాలేదు. ఇప్పటి వరకు వివిధ డైమెన్షన్స్ కానీ ప్రపంచాలు కానీ తయారయ్యాయి. ప్రపంచాలంటే లోకాలు అన్నమాట. వీటిని జీవులతో నింపాలి. ఇప్పటి వరకు జరిగిన సృష్టి అంతా దాన్ని కాస్మోజెనిసిస్ అంటారు. బ్రహ్మ ఇప్పటి వరకు చేసిన సృష్టిని కాస్మోజెనిసిస్ అంటారు. ఇది ఎందులో వస్తుందంటే మేడం బ్లావిట్స్కి రాసిన సీక్రెట్ డాక్టర్ ఈ కాస్మోజెనిసిస్ యొక్క వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఆ తర్వాత జీవ సృష్టి అనేది మొదలవుతుంది. దాన్నే ఆంథ్రపోజెనిసిస్ అంటారు. ఈ జీవ సృష్టికే ఇంకొకటి ఆంథ్రపోజెనిసిస్ అంటారు. అది కూడా మేడం బ్లావిట్స్కి రాసిన వివరణలో ఉంటుంది. బ్రహ్మ పరమాత్మ ధ్యానం చేయగా తన శరీరం 2గా విడిపోయింది. అంటే మాస్కులైన్ ఫెమినైన్, మాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ గా రూపాంతరం చెందుతుంది 2గా. అవే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఒక అణువు ఏర్పడాలంటే, ఒక అణువు ఏర్పడాలంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనే 3 అవే త్రిగుణాలు ఏర్పడ్డాయి. త్రిగుణాలతోటే సృష్టి ఏర్పడింది. మనం తెలుసుకున్నాం కదా, మాయ అంటే త్రిగుణాలు, ఆ త్రిగుణాల నుంచే ఏర్పడ్డాయి జీవం అని తెలుసుకున్నామా. అదే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, అవే త్రిగుణాలు. కుడివైపు స్వయంభూమనువు పురుష శక్తి, ఎడమవైపు శతరూప స్త్రీ శక్తిగా రూపొంది. ఈ ఎనర్జీ స్థాయిల్లో మార్పులు వచ్చాయి కాబట్టి శక్తి పదార్థంగా మారటం ఇప్పుడు మొదలైంది. ఆ పదార్థ ఆవిర్భావం జరిగింది. పదార్థానికి కావలసింది వ్యతిరేక శక్తులు. అంటే వ్యతిరేక శక్తులు అంటే ఆకర్షణ, వికర్షణ. ధనశక్తి, ధన, రుణ. ఈ ధనాత్మక శక్తులు, రుణాత్మక శక్తులు, పాజిటివ్, నెగిటివ్ అంటాం కదా, అవి కావాలి. ఎలక్ట్రాన్, ప్రోటాన్ స్త్రీ పురుష శక్తులు, ఇవే వ్యతిరేక శక్తులు అంటారు. ఆ 2 వ్యతిరేక శక్తులు ఉంటేనే అవి ఆకర్షించుకోగలుగుతాయి. జీవం పరిఢ వెళ్ళటానికి ఈ ఆకర్షణ శక్తులు, అంటే ఈ వ్యతిరేక శక్తుల యొక్క ఆకర్షణ అత్యంత అవసరం. ఈ శక్తులే బాగా అవసరం అవుతాయి. ఇక తర్వాత 3rd వేవ్. ఈ 3వ వేవ్ అంటే ఈ ఆలోచన తరంగాల ద్వారానే జీవం పుట్టింది. ఇప్పుడు 3rd పార్ట్ ఏంటంటే వేవ్ ఆఫ్ థాట్స్. అంటే ఆలోచన తరంగాల ద్వారానే జీవం అనేది పుట్టింది. బ్రహ్మ ద్వంద్వత్వ శక్తులతో జీవం సృష్టి జరిగింది. అంటే స్త్రీ పురుషుల యొక్క తన శరీరం నుంచి 2 భాగాలుగా విడిపోవటం, ఆ ద్వంద్వత్వ శక్తుల కలయికతోటే జీవం సృష్టి అనేది అప్పుడు జరగటం మొదలైంది. బ్రహ్మ ఈ తలల్లో ఆటంగా ఉంటాడు. అంటే బ్రహ్మ ఛాయారూపంలో ఉంటాడు. ఛాయారూపం నుంచి ఏం ఏర్పడ్డారు? యక్షులు, రాక్షసులు పుట్టారు. వీళ్లే ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే ఆటమ్స్, హైడ్రోజన్, హీలియం, మూలకాలు ఉన్నాయి కదా, ఈ మూలకాలన్నీ కూడా ఈ ఎలిమెంట్స్ ఇలాగే వచ్చాయి. అలాగే యక్షులు సూక్ష్మ క్రిములుగా ఏర్పడ్డారు, శిలీంధ్రాలుగా.
అలాగే రాక్షసులు బేసిక్ ఎలిమెంటల్ ఫార్మ్స్ గా ఏర్పడ్డారు, అంటే ఖనిజ జగత్తుగా ఏర్పడ్డారు. రాక్షసులు అంటే రాక్షసులని కాదు, యక్షులు అంటే యక్షులని కాదు. వీటిని ఈ సృష్టి క్రమంలో వాటి యొక్క మార్పులని అన్ని కూడా కోడ్ రూపంలో మనకి చెప్పారు. మనకి రాక్షసులు యక్షులు అంటేనే అర్థమవుతుంది. కానీ అవేంటివి? ఈ ఎలిమెంట్స్ అంటే ఆటమ్స్ కానీ, హైడ్రోజన్, హీలియం ఇలాంటి గ్యాసెస్, మూలకాలు ఏర్పడటం, సూక్ష్మ క్రిములు, శిలీంధ్రాలు ఏర్పడటం, వాళ్ళు యక్షులుగా. రాక్షసులుగా అంటే బేసిక్ ఎలిమెంట్స్ ఫార్మ్స్, ఖనిజ జగత్తు ఏర్పడటం, ఖనిజాలు, అనేక రకాల ఖనిజాలు ఏర్పడటం. ఇది రాక్షసులు అనే మాటకి ఉన్న లోపల ఉన్న అసలైన అర్థం. రక్షించేవాళ్ళు రాక్షసులు, భక్షించేవాళ్ళు యక్షులు. బ్రహ్మ తేజో శరీరం ముందు భాగం నుంచి లైట్ బాడీస్ అంటే దేవతలు ఏర్పడ్డారు. చెప్పుకున్నాం కదా, మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. ముందు భాగం నుంచి దేవతలు, వెనక భాగం నుంచి అసురులు జన్మించారని చెప్పాం కదా, అవే లైట్ బాడీస్. లైట్ బాడీస్ అంటే దేవతలు, వెనక బాడీస్ అంటే హయ్యర్ డైమెన్షన్ బీయింగ్స్ అంటారు వీటి, అసురులని. అసురులు అంటే దేవతల ప్రవర్తన విధానం ఎలా ఉంటుందో, అసురుల ప్రవర్తన విధానం ఎలా ఉంటుందో చూద్దాం. అసురుల కోసం సంధ్యాసుందరిగా సృష్టి జరిగింది. ఆ సంధ్యాసుందరి ఎవరు? పాలపుంత. మనం పాలపుంత అనుకుంటాం కదా, అదే సంధ్యాసుందరి. పాలపుంత, సౌర కుటుంబాలు, గ్రహాలు, వాటిపై జీవం అలా ఏర్పడి బ్రహ్మ ప్రాతకాల సంధ్యలో అప్సరసలు, గంధర్వులు సృష్టించాడని చెప్పుకున్నాం కదా. వే హయ్యర్ డైమెన్షన్ భూమికి వివిధ తలాలు అంటారు. అనేక రకాల తలాలు, అనేక లోకాలు. బ్రహ్మ సోమరితనం నుండి భూతాలు, పిశాచాలు వచ్చాయని చెప్పుకున్నాం కదా, అవే మొదటి 2 ఆస్ట్రల్ భూమికలు అంటారు. పితృదేవతలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు, కింపురుషులు, విద్యాధరులు, పన్నగురు, వీళ్ళందరూ డిఫరెంట్ డైమెన్షన్ బీయింగ్స్, రకరకాల శక్తులు అనమాట ఇవి కూడా. సిద్ధులు, సాధ్యులు అంటే ఆర్కిట్యూనియన్స్. వీళ్ళు అనేక లోకాలు, ఆర్కిట్యూరియన్స్, లైరియన్స్ అంటారు. విద్యాధరులు అంటే సిరియన్స్, ఫ్లైడియన్స్ అంటారు. కిన్నెరులు, కింపురుషులు అంటే ఆల్ఫా డ్రకోనియన్స్, గ్రేస్ అంటారు. పన్నగులు అంటే రెప్టీలియన్స్ జాతి. ఎంత లోపలికి లోతైన వివరణ అనమాట ఇదంతా. ఇక్కడ నుంచి మనువుల యొక్క సృష్టి. మనువు అంటే మిక్స్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ, అన్ని కలిపిన డిఎన్ఏనే మనువులు. వాళ్ళ ద్వారా మానవుల యొక్క సృష్టి జరిగింది. ఇప్పుడు ఆఫ్రికన్స్, మంగోలులు, యురేషియన్స్, ఇండోనేషియన్స్, వెస్టర్న్స్, వీళ్ళ ముఖ కవళికలు, చర్మము, ఛాయ, శరీర ఆకృతి వివిధ రకాలుగా ఉంటుంది. మనం వీళ్ళని గమనించామంటే ఆఫ్రికన్స్ ఒకలా ఉంటారు, మంగోలియన్స్ ఒకలా ఉంటారు, యూరోపియన్స్, మన ఇండియన్స్, వెస్టర్న్స్, వాళ్ళ ముఖ కవళికలు, శరీరం, ఛాయ, పొడుగు, పొట్టి ఇవన్నీ చూసారా? అందరూ ఒకేలా ఉండరు, వివిధ రకాలుగా ఉంటారు. అలా వివిధ రకాలైన మానవుల సృష్టి జరుగుతుంది. బ్రహ్మ ఋషి రూపం ధరించి ఋషులని, అజ్ఞాన మార్గం, నాగరికతలు అప్పుడు ఏర్పడ్డాయి. ఋషులుగా ఋషి రూపం ఏర్పడటం వల్ల జ్ఞాన మార్గం ఏర్పడింది, నాగరికతలు ఏర్పడ్డాయి. ధర్మం, కట్టుబాట్లు, సమాజం, శాస్త్రం ఇవన్నీ ఈ ఋషి రూపంలో ఉన్నప్పుడు ధర్మాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా విశ్వ సృష్టి చాలా చక్కగా వివరంగా జరిగింది, చాలా చక్కగా జరిగింది. మానవులందరి నుంచి మానవ సృష్టి మనకి 3వ స్కందంలో మొదలవుతుంది. 3వ స్కందం